శివ గారు ఇలా మీ ఇదివరకు వచ్చిన సినిమాలు మంచి మంచి ఒక సబ్జెక్ట్తో వచ్చారు కదా. సార్. ఇప్పుడు ఈ సినిమా అంటే ఏ కాన్సెప్ట్తో వస్తున్నారు ఏంటి? సో ఇది ఒక లెగసీ బేస్డ్ ఎమోషనల్ డ్రామా అండి. ఒక ఫాదర్ సన్ చుట్టూతా తిరిగే సినిమా ఇది. నవాబ్ కేఫ్ అనే ఒక ప్లేస్ ఏంటంటే బేసిక్గా లెగసీ కొద్ది జనరేషన్స్లో పాస్ ఆన్ అవుతూ వస్తున్న ఒక కేఫ్ని రాజీవ్ కనకాల్ గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన బేసిక్గా చూసుకుందాం అనుకునే ఒక ఫాదర్. అండ్ ఇదంతా కాదు, మనం ఇదంతా వదిలేసి మనం ఒక బెటర్ లైఫ్ చూడొచ్చు, ఇదంతా వదిలేసి అనే ఐడియాలజీ ఉన్న ఒక సన్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఎట్లా రిజాల్వ్ అయింది అనే దాని మీదనే సినిమా ఉంటుందండి. అంటే మేము ఏదో కొత్త నావెల్ ప్లాట్ చెప్పట్లేదండి, మనకు తెలిసిన కథే, బట్ దాన్ని చాలా కొత్త వరల్డ్లో చెప్తున్నాము. సో ఇట్ విల్ బి అ గుడ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్ అండి. యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ టైటిల్ చాయ్వాలా. అవును సార్. ఎందుకు మార్చారు, ఏంటి అసలుకి రీజన్? సో మాకు యాక్చువల్లీ చాయ్వాలా అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు అంటే ఆల్ ఆఫ్ అస్ వర్ హ్యాపీ అండి. మాకు టీజర్ చేసాము, 2 పాటలు కూడా రిలీజ్ చేసాం సినిమా నుంచి. ఆ తర్వాత వెన్ వి వర్ ప్రొసీడింగ్ ఫర్ రిలీజ్ మాకు కైండ్ ఆఫ్ అన్ అబ్జెక్షన్ వచ్చింది. అండ్ యాజ్ పర్ సెన్సార్ గైడ్ లైన్స్ దే అడ్వైజ్డ్ us టు చేంజ్ ది టైటిల్ అండి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా మనం చాయ్వాలా అంటే మన కల్చరల్ రెఫరెన్స్లో మనం జనరల్గా ఒకరిని అసోసియేట్ చేసుకుంటాము పాపులర్గా. సో బై ఎనీ ఛాన్స్ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా మీద ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినా, ట్రోల్ చేసినా, ఏమైనా అయినా ఇట్ షుడెంట్ ట్రాక్ దట్ ఇండివిజువల్ ఇన్ టు దట్ కాన్వర్జేషన్ అనేది దట్ వాస్ దేర్ గైడ్ లైన్స్. యాక్చువల్లీ హైదరాబాద్లో చాయ్ అనేది పేరు ఫేమస్, చాయ్వాలా అంటుంటారు కదా. సో ఎందుకు అంత అబ్జెక్షన్ చెప్పింది సెన్సార్ అసలుకి? అంటే అదేనండి, అంటే మనం జనరల్గా సినిమా చేసినప్పుడు ఇప్పుడు ఒక బోర్డు తాలూకు గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలండి. మనకు పెద్ద చాయిస్ లేదు అక్కడ. మేము ఆ టైటిల్ రీటైన్ చేయడానికి కూడా వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్ గారు బాంబే వెళ్ళి సెన్సార్ బోర్డ్ హెడ్ని కూడా కలిశారు, సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంటెంట్ పరంగా ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు, బట్ విత్ ది యూజ్ ఆఫ్ టైటిల్ అంటే దే ఫెల్ట్ ఇట్ కుడ్ లీడ్ టు సంథింగ్ ఇన్ ది ఫ్యూచర్. అండ్ ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలనుకోలేదు. సో ఆల్టర్నేటివ్ టైటిల్స్ ఏమైనా ఉన్నాయని ఆలోచించమన్నప్పుడు యాక్చువల్లీ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ వచ్చి నవాబ్ కెఫే, స్క్రిప్ట్ వర్కింగ్ టైటిల్. సో వీ వెంట్ బ్యాక్ టు దట్ టైటిల్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీ సినిమాకే కాదు, చాలా సినిమాలు గతంలో రిలీజ్ అయిన సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు, చాలా సినిమాలకి సెన్సార్ అనేది అంటే కొంచెం టైటిల్ దగ్గరే వివాదం అవుతుంది కదా. ఎందుకు అంత పర్టికులర్గా చూస్తే? అంటే ఇప్పుడు యాక్చువల్లీ 20th నాడు మాతో పాటు రిలీజ్ అవుతున్న హే భగవాన్ అనే సినిమా మా సుహాస్ది, దానికి కూడా దే హ్యాడ్ టు చేంజ్ ఇట్ టు హే బల్వంత్. అంటే అదేనండి, అంటే మాకు టీజర్కి క్లియరెన్స్ వచ్చినప్పుడు సినిమాకి ఎందుకు రాలేదనే ఒక ఇది మాకు ఉండింది. అండ్ ఆల్సో జనరల్గా ఒక స్మాల్ స్కేల్ ఫిల్మ్కి ఏ లాస్ ఇన్ పబ్లిసిటీ అయినా, ఏ లాస్ ఇన్ ట్రాక్షన్ అయినా ఇట్ ఈస్ అ బిగ్ లాస్ అండి. జనరల్గా మనం అప్పటికే పబ్లిసిటీ చేసున్నాము, స్పెండింగ్ పెట్టున్నాం సినిమా మీద. బట్ టు లూజ్ దట్ డెఫినెట్లీ వాజ్ అ డిసప్పాయింట్మెంట్. ఐ థింక్ ఫ్యూచర్లో మనకి మేబీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం జనరల్గా సెన్సార్ అనేది ఒక రిలీజ్కి 10 రోజులు ముందుగానే చేయము, 15 రోజులు ముందు చేస్తామేమో. సో అప్పటిదాకా మనకు అబ్జెక్షన్ ఉంది అని వాళ్ళ సైడ్ నుంచి తెలియట్లేదు. సో మేబీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిస్టమ్ దట్ కెన్ బి డెవలప్డ్, టైటిల్ రిజిస్టర్ చేయగానే మనకి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ వచ్చేటట్టు ఫర్ ద టైటిల్, అది దట్ విల్ బి ఎ గుడ్ సిస్టమ్ ఫర్ హెల్దీ సిస్టమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. మీకు ఇప్పుడు చాయ్వాలా టైటిల్ నచ్చిందా, లేకపోతే నవాబ్ కేఫ్స్ నచ్చిందా? ఈ రెండింటిలో ఏది నచ్చింది మీకు బాగా? నాకు యాక్చువల్లీ అంటే నవాబ్ కేఫ్ అనేది దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఫిలిం అండి. అంటే ఆ ప్లేస్ చుట్టూతానే క్యారెక్టర్స్ అన్ని తిరుగుతాయి, ఆ ప్లేస్ చుట్టూతానే కాన్ఫ్లిక్ట్స్ అన్ని ముడిపడి ఉన్నాయి సినిమాలో. బట్ చాయ్వాలా అనేది బేసిక్గా ప్రొటాగనిస్ట్ డ్రైవ్ని డిస్క్రైబ్ చేసే ఇది. సో అది రెండు యాక్చువల్లీ వెరీ యాప్ టైటిల్స్ అండి. అయితే నవాబ్ కేఫ్ అనేది నేను ఇంకా ఎక్కువ కాలం ట్రావెల్ అయిన టైటిల్. సో మేబీ నాకు యాజ్ పర్ డెస్టినీ ఐ థింక్ జస్ట్ ఈ సినిమాకి నవాబ్ కేఫ్ అనే పెట్టాలని రాసిందేమో.